విన్నారు కదా, ఏంటి అనుకుంటున్నారా? మా ఆయన ముద్దుగా స్వాతి స్వాతి అని పిలిస్తే నేనైతే ఒక్కసారికి ఏం పలికాను. కాకపోతే ఇప్పుడు అంటే అర్జెంట్ ఉంది కాబట్టి ఒక్కసారికే పలికేశాను అనమాట. మా ఆయన అలా పిలుస్తూ ఉంటే అబ్బా నా పేరు ఇంత అందంగా ఉంటుందా అనేది నాకైతే ఫీల్ వస్తుంది. లేదనుకోండి నార్మలే. ఇప్పుడైతే ఇంకా ఇన్నాళ్ళకైతే 3-4 రోజుల తర్వాత అయితే ఇంకా మోటార్ అయితే ఫిట్ చేపిస్తుంది. తెలుసల్లా అంటే కింద బోర్ పంపు పోయింది కాబట్టి ఎంతైతే ఉంటే అంత బయటకైతే తీసేయాలి. దీనికి అడ్జస్ట్మెంట్స్ కోసం అయితే వైరు, కరెంట్ వైర్ అనమాట. అది ఎంత పొడుగుంటే అంతవరకు దీన్ని కూడా ఫీడ్ చేయాలన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే వైర్ని అంటే అతను ఫీడ్ చేసి అతను వచ్చేలోపు ఇవన్నీ అయితే క్లియర్ చేసేస్తుండ్రు. వాళ్ళు వచ్చిన వెంటనే తొందరగా చేయొచ్చు అని అయితే ఇప్పుడైతే వేయడానికి అయితే వచ్చిండ్రు. వాళ్ళ కోసం అయితే ఛాయ్ పెడుతున్నా అన్నమాట. ఎవరికి ఇంటికి వచ్చిన వాళ్ళకు ఛాయ్ నీళ్ళన్నా ఖచ్చితంగా పోసి పంపాలి అని మన సంప్రదాయం కాబట్టి బయట అయితే పంపు బిగిస్తున్నారన్నమాట. నేను అది కూడా చూస్తాను. అర్థమవుతుందా? లేదులేండి, ఒక జోక్గా అయితే అన్నాను అనమాట. ఇంకా కామన్గా అయితే ఛాయ్ ఆల్రెడీ పెడతాను కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా పోయవచ్చు అని ఛాయ్ అయితే పెట్టాను అక్కడ. ఇంకా ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి న్యూగా కనిపిస్తుంది చూడండి, అదేనండి. పగిలిపోయింది మొత్తము. దీని కాస్ట్ వచ్చేసి 1500 ఏమో పడ్డదంట. ఇంకా పైపు కోసం 1000 రూపీస్ ఏమో, ఇంకా ఫీజ్ చేయడానికి 1000. ఇలా మొత్తం టోటల్ ఖర్చు వచ్చేసి ఒక 5000 వరకు మాకు బొక్క అయితే అయ్యింది అనమాట. ఇప్పుడు ఈ పంపుల నుంచే నీళ్ళు వస్తాయా? అదే గుంజేది నీళ్ళు గుంజేది మొత్తం పంపే. ఇది మోటార్. ఇది మోటార్, ఇది పంపా. అంటే కింద భూమిలో నుంచి కంటే ఒక్కటి ఏదైనా చూసినాం అనుకోండి దాని గురించి మొత్తం చరిత్ర అడిగేస్తామన్నమాట. ఇంకా ఆ విధంగా అయితే మొత్తం నేను అడుగుతున్నాను అనమాట. ఇంకా నా డౌట్స్ తట్టుకోలేక మా ఆయన అయితే ఫోన్ స్టార్ట్ చేసిండు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ అంటే లోపల నుంచి పంపుని తీయాలి కదా బయటికి, ఇంకా సహాయం కోసం అని అయితే తీసుకొని వచ్చిండు అనమాట మా ఆయన. ఇంకా అంటే పంపు ఫిట్ చేస్తారు కదా, అతని కోసం అయితే ఎదురు చూపులు అనమాట. ఇంకా పనిలో పని ఇంట్లోకి వచ్చి 6 నెలలు అయిపోయింది. ట్యాంక్ అయితే కొత్తది అనమాట. చూస్తున్నారా ఎంత మైలలాగా మొత్తము ఉండు అంటారు కదా, అట్లయితే ఉంది. ఇంకా అందుకని అయితే మా అరుణ్ అయితే లోపలికైతే దించామన్నమాట. మనమే ఎక్కుదాం అనుకున్నాం కానీ మళ్ళీ లోపల నుంచి బయటకు వస్తామో లేదో అని ఇంకా వాడైతే ఈజీగా లేపేయచ్చు పైకి అని. ఫుల్ వైరల్ అవుతున్నాయి. అందుకు చెప్పాను కదా కోపాన్ని తగ్గించుకుంటున్నాను. బకెట్తోన మొత్తం పోసేసిన. మడుగు లోపల మట్టి ఉందన్నమాట. చూడండి మట్టి మడుగు అంటే మడుగు. సాయంత్రం పూట వచ్చి ఇక్కడ ఎక్సర్సైజ్లు చేస్తే ఉంటాం.
అంటే నేను వాషింగ్ మిషన్ వేద్దాము అన్ని నీళ్ళన్నీ కంప్లీట్ అయిపోతాయి అనుకున్నా. కాకపోతే నల్ల కొంచెం స్లోగా రావడం చూసి మళ్ళీ ఒకవేళ ఇంకా తను కూడా లేడు మళ్ళీ ఏడాడుకోవాలబ్బా అని ఇంకా వాషింగ్ మిషన్ అయితే వేయలేదు. ట్యాంక్ అయితే సగానికి ఉందన్నమాట. నేను కొన్ని ఉన్నాయని చెప్పిండు నాకు. ఇంకా అందుకనే ఎందుకులే అని నేనే చేతితోనే ఉతికేసాను బట్టలన్నీ. ఇంకా పైకి ఎలాగో ఇంకా ఇది ఫిట్ చేసిండ్రు కదా పనిలో పని, అది కూడా కంప్లీట్ చేసేస్తే ఓ పని అయిపోతుంది కదా. మళ్ళీ ఇంకెప్పుడో మళ్ళీ అంటే మా ఆయనకు చాలా బద్ధకం అనమాట. ఒక రోజు అనుకున్నా దాన్ని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ఒక 10 రోజులకు అడుక్కుంటూ వెళ్తే కానీ చేసే రకం కాదనమాట. ఇంకా అందుకనే నేనే పట్టుబట్టి అయితే పైకి తీసుకువెళ్ళి ఇంకా ఆ వండు మొత్తం కడిగిచ్చేసాను. అంటే మా అరుణ్ వెళ్ళిపోయేసిండు లోపలికి దిగి, వాడు మొత్తం కాళ్ళతో అంటే మొత్తం మట్టి గిట్టి బయటకు వచ్చేసింది. ఇంకా లాస్ట్లో నేను ఒక బకెట్ నిండా తీసుకుపోయి ఇలా వంచేస్తే ఒక తడి బట్ట తీసుకొని తడి బట్టతో ఇలా అంటే నీట్గా అయితే వచ్చేసింది. మొత్తం నీట్గా మళ్ళీ ఒకసారి సర్పు నీళ్ళు వేసేసి నీట్గా కడిగేసి మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఏదైనా కానీ ఒక పని అనుకున్నాం అనుకోండి వెంటనే చేసేయాలి, లేదనుకోండి ఆ పని అస్సలు కుదరదన్నమాట. ఇంకా మా ఆయన అయితే మళ్ళీ మా పెద్దోడు ఒత్తి మళ్ళీ బొక్క పెట్టేస్తాడో ఎట్లనో అని ఇంకా అది రెడ్ కలర్ది ఉంటుంది కదా తిప్పేది, దాన్ని అయితే తీసేసి పక్కన అయితే దాపెట్టేసుకున్నాడు. ఇంకా నీకు దాంతో ఏం అవసరం లేదు, నేను ఇంటికాడ ఉన్నప్పుడే ఒకవేళ మీకు ఏమన్నా కావాలి అంటే అప్పుడు నేను చూస్తా కానీ అంతవరకు అయితే దాన్ని పెట్టకు, దాని జోలికి నువ్వైతే పోకు అని చెప్పిండు. ఇంకా మా ఆయన ఫుల్ భయం వేసింది మా పెద్దోని మీద. ఇంకా నమ్మకం అలా ఉంటుంది అనమాట. ఇంకా నేను కూడా మొత్తము అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు మెట్లు ఎక్కి దిగనిగానే ఒక కాళ్ళు అయితే బాగా పీకేసాయి. ఒక 10 సార్లు ఎక్కి దిగనిగానే టైం అయితే పట్టేసుకున్నది. ఇంకా ఈ డ్రమ్ను కూడా నీట్గా క్లీన్ చేశాను. చూపిస్తున్నాను మీకు కూడా చూసేయండి. ఇలా అయితే మొత్తం రుద్దేసి తీసేసాను. మొత్తము గిండు ఏం లేదు, ఇంకా ఖాళీ డ్రమ్ అనమాట. ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.